అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఫైర్ సిబ్బంది కఠోరంగా శ్రమిస్తూ ఆస్తులు ప్రజలను కాపాడడం వారి తెగువకు నిదర్శనమన్నారు కరీంనగర్ కలెక్టర్ పమేళ సత్పతి. అద్భుతంగా సేవలందిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారని కొనియాడారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలందరికీ విస్తృతంగా అగ్నిమాపక అధికారులు అవగాహన కల్పించాలని సూచించారు. కరీంనగర్ కాశ్మీరీ గడ్డ ఫైర్ స్టేషన్లో అగ్నిమాపక శాఖ వారోత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫైర్ సేఫ్టీ కిట్ల ప్రదర్శనను జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఒక్కొక్క పరికరానికి సంబంధించిన పనితీరును స్వయంగా పర్యవేక్షించారు. వాటికి సంబంధించిన ఉపయోగాలను జిల్లా ఫైర్ ఆఫీసర్ వెంకన్న కలెక్టర్కు వివరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా ఎన్సీసీ క్యాడెట్లు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, స్వశక్తి మహిళలు, మున్సిపల్ విద్యుత్ సిబ్బంది ప్రజలకు అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ఎక్కడైనా ప్రమాదం జరిగితే ఫైర్ సిబ్బంది చేరుకునే లోపే సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. జిల్లా వ్యాప్తంగా వారోత్సవాలు ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ కిట్ల పనితీరుపై అవగాహన పెంపొందించాలని సూచించారు. అగ్నిమాపక శాఖ అధికారులు బ్రోచర్లు, వాల్ పోస్టర్ల ద్వారా జన సంచారం ఉన్న చోట, సినిమా హాళ్లలో ప్రజలకు అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఫైర్ సిబ్బంది ఆపద సమయంలో అందిస్తున్న సేవలపై మీడియాకు సమాచారం ఇవ్వాలని సూచించారు. టీం వర్క్తోనే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందని, అత్యుత్తమ సేవలందిస్తూ ముందుకెళ్లాలని పేర్కొన్నారు. కరీంనగర్లో ప్రైవేట్ హాస్పిటళ్లు, అపార్ట్మెంట్లు, కమర్షియల్ బిల్డింగ్స్లో ఫైర్ సేఫ్టీ కిట్ల పనితీరు తెలుసుకునేందుకు తనిఖీలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఫైర్ ఆఫీసర్ను ఆదేశించారు. ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలని, నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ మెజర్మెంట్లు ఏర్పాటు చేసుకోకపోతే వాటిని ఏర్పాటు చేసేలా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అదేవిధంగా ముందు జాగ్రత్త చర్యగా బీమా సౌకర్యం చేసుకునే అంశంపై అవగాహన కల్పించాలన్నారు. ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవిస్తే తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంటుందని, బీమా సౌకర్యం ద్వారా కొంత ఉపశమనం కలుగుతుందన్నారు.